అండ్ ధన్ యాప్లోకి మీరు లాగిన్ అయిన తర్వాత మ్యూచువల్ ఫండ్ సెక్షన్కి మనం వెళ్దాం. అండ్ మ్యూచువల్ ఫండ్ సెక్షన్లో మీరు గమనించినట్లయితే ఏవైతే మీ ఎగ్జిస్టింగ్ హోల్డింగ్స్ ఉంటాయో ఆ హోల్డింగ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడొచ్చు ఇన్ ఆల్. అండ్ ఎన్ఏవి సెక్షన్కి మీరు వచ్చినప్పుడు ఏవైతే ట్రాన్స్ఫర్ అయిన మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయో అవి ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఎన్ఏవి మిస్సింగ్ అని ఒక ఎక్స్క్లమేటరీ మార్క్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అనేవి డైరెక్ట్గా యూనిట్స్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరుగుతుంది. అండ్ పాస్ట్ హిస్టరీ అన్నది ఇది ట్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అండ్ వన్స్ ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేవి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఒక సింగిల్ ఓటీపీతో మీరు ఈ ఎన్ఏవిస్ మొత్తాన్ని డైరెక్ట్గా సింక్ చేసుకోవచ్చు ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్స్. అండ్ ఇక్కడ మీరు ఎన్ఏవి మిస్సింగ్ని చూసినప్పుడు మీరు ఫేస్ చేసే ఒక ప్రాబ్లం ఏంటంటే మీ రిమైనింగ్ డీటెయిల్స్ అండ్ మ్యూచువల్ ఫండ్ హోల్డింగ్ స్టేట్మెంట్స్లో మీకు ఎక్కడ ఎన్ఏవి వాల్యూ అనేది కనబడదు. అండ్ దీన్ని సాల్వ్ చేయడం కోసం మీరు ఒక సింగిల్ స్టెప్లో ఓటీపీని ఎంటర్ చేయడం ద్వారా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అన్నది అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ దానికోసం మీరు ఆ ఎన్ఏవి మిస్సింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు అండ్ ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందో ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ వన్స్ ఈ ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు జస్ట్ రిఫ్రెష్ చేస్తే కింద మనకి ఒక ఆప్షన్ అపేర్ అవుతుంది విచ్ ఈస్ ఎన్ఏవి అప్డేట్ ఇన్ ప్రోగ్రెస్ అని. అండ్ ఈ ఎన్ఏవి సింక్ అవ్వడం అన్నది మోస్ట్ క్రూషియల్, ఎందుకంటే మీ ఆల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్లో ఎన్ఏవిస్ అనేవి అప్డేట్ అవి కనిపించడం మనకు జరుగుతుంది. Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.